ఓం శ్రీ వరాహాయ నమః. ఓం నమో నారాయణాయ. భక్తితో చేసిన తపస్సు భగవంతుడిని ప్రత్యక్షం చేసిందంటే నమ్మగలరా? రైభ్య మహర్షి అశ్వశిరుని అద్భుత భక్తి గాథను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వరాహ పురాణం పవిత్ర శ్రేణిలోకి మరోసారి స్వాగతం. గత అధ్యాయంలో అశ్వశిరుని భక్తి మహిమను తెలుసుకుందాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో రైభ్య మహర్షి మరియు అశ్వశిరుని దివ్యకథను తెలుసుకుందాము. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. 5వ అధ్యాయం రైభ్య అశ్వశిర కథ. అంతటా అశ్వశిరుడు, పూజ్యులైన మీరిద్దరూ నా సందేహం ఒకటి తీర్చాలి. అది తీరితే నాకు సంసార విముక్తి కలుగుతుంది అన్నాడు. అప్పుడు యోగులలో గొప్పవాడు, ధర్మాత్ముడు అయిన కపిలుడు యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడైన రాజుతో ఇలా అన్నాడు. రాజా, పరమధార్మిక, నీ మనస్సులోని సందేహం ఏమిటో, నీ కోరిక ఏమిటో నాకు చెప్పు, విని తీరుస్తాను. రాజు, ముని, మోక్షం కర్మ వలన సిద్ధిస్తుందా లేక జ్ఞానం వలన? నన్ను అనుగ్రహించి ఈ సందేశాన్ని తీర్చండి అని అడిగాడు. అప్పుడు కపిలుడు, మహారాజా, మునుపు బ్రహ్మపుత్రుడైన రభ్యుడు వసురాజు బృహస్పతిని ప్రశ్న అడిగాడు. పూర్వం రాక్షసుడు అనే పేరున్న మునుపు కాలంలో బ్రహ్మ వంశోద్ధారకుడు, రాజశ్రేష్ఠుడు, విద్వాంసుడు, దాత అయిన వసువు అనే రాజు ఉండేవాడు. ఆ వసువు బ్రహ్మను చూడాలని ఆయన లోకానికి వెళ్ళాడు. దారిలో చైత్రరథుడు అనే విద్యాధర శ్రేష్ఠుని చూసి వసువు సంతోషంతో బ్రహ్మదేవుని కలుసుకోవడానికి అనువైన సమయం గురించి చెప్పమని అడిగాడు. ప్రస్తుతం బ్రహ్మ ఇంటిలో దేవసభ జరుగుతోందని చైత్రరథుడు చెప్పాడు. అది విన్న వసువు బ్రహ్మ ఇంటి ద్వారం వద్ద నిలిచాడు. అంతలో మహాతపస్వి అయిన రైభ్యుడు అక్కడికి వచ్చాడు. ఆ వసురాజు సంతోషించి నిండు మనసుతో ముందుగా ఆయనను పూజించి, ఎక్కడికి వెళ్తున్నారు ముని అని అడిగాడు. అప్పుడు రైభ్యుడు, మహారాజా, నేను ఒక విషయాన్ని గురించి దేవపురుషోత్తుడైన బృహస్పతిని అడగడానికి ఆయన వద్దకు వస్తున్నాను అని చెబుతుండగా బ్రహ్మ మహాసభ మూసింది. దేవతలందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. అంతలో అక్కడికి బృహస్పతి వచ్చి రైభ్యునితో కలవడానికి అనుమతి తీసుకొని వసుని పూజలు అందుకొని వారితో కలిసి తన ఇంటికి వెళ్ళాడు. రైభ్యుడు వసురాజు బృహస్పతి కూర్చున్నాక దేవగురువు బృహస్పతి రైభ్యునితో, మహాభాగా, వేదాంగ పారంగత, నేను మీకు ఏమి చేయగలను అని అడిగాడు. రైభ్యుడు, బృహస్పతి మోక్షము కర్మము చేత సిద్ధిస్తుందా లేక జ్ఞానము చేతనా? సమర్థుడైన నీవు ఇది నాకు తెలియచేయడమని అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పారు. పురుషుడు ఆచరించే కర్మ మంచిదైనా చెడ్డదైనా ఏది చేసినా అంతా నారాయణ అర్పణం గావించి చేస్తే ఏ కర్మ అంటదు. నిజోత్తమ, ఇందుకు సంబంధించి మునుపు ఒక విప్రునకు వేటగానికి జరిగిన సంవాదం ఒకటి చెప్తాను విను. ఆత్రేయ గోత్రము వారైన ఒక ముని ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు, నిత్యము వేదాభ్యాసం చేసేవాడు, తపస్వి, ప్రాతస్నానం చేసేవాడు, 3 సార్లు సంధ్యావందనం చేసుకునేవాడు. అతని పేరు సంయమనుడు. ఒకరోజు ఆయన ధర్మారణ్యంలో శుభకరమైన ధన్యమైన గంగానదిలో స్నానంకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద లేల గుంపు ఉంది. వాటిని చంపడం కోసం విల్లు ఎక్కుపెట్టి యముడిలా వచ్చాడు. నిష్ఠురకుడు అనే వేటగాడు సంయమనుడు వేటాడబోతున్న అతన్ని చూసి, భద్రా, ఈ లేళ్ల ప్రాణాలు తీయకో అని వారించాడు. అది విన్న కిరాతకుడు నవ్వి, విజోత్తమా, నేను విడిగా ప్రాణం చంపడం లేదు. భగవానుడు అయిన పరమాత్మే స్వయంగా ఈ ప్రాణంతో ఆడుకుంటున్నాడు. మనుషులు మట్టితో ఎడ్లను చేసినట్లు ఇందులో సందేహం లేదు. మోక్షం కోరే వారికి నేను అహంకారం ఉండకూడదు. ఈ విశ్వమంతా ప్రాణాలను నిలుపుకోవడానికి చేస్తున్న ఒక యాత్ర వంటిది. ఇందులో నేను అన్న శబ్దం మంచిది కాదు అన్నాడు. అది విన్న విప్రోత్ముడైన సంయనుడు ఆశ్చర్యంతో,
నిష్ఠురకునితో, భద్రా, నీవు చెబుతున్న అంశాన్ని నిరూపించగలవా అన్నాడు. అది విన్న ధర్మవేత్త అయిన కిరాతకుడు ఇక ఇనుపవల తయారు చేసిన దాని కింద నిప్పు పెట్టి కట్టెలు అంటించమని బ్రాహ్మణుడితో అన్నాడు. విప్రుడు నోటితో నిప్పు ఊది ఊరుకున్నాడు. మంట ఎగిసేసరికి నిప్పు ఒకచోటే ఉన్నా కూడా ఇనుపవల సందుల నుండి వేల కొద్ది అగ్నిజ్వాలలు వెలిగి వచ్చాయి. అప్పుడు ఆ కిరాతకుడు, మహాముని, నీవు ఒక జ్వాల తీసుకో, మిగిలిన జ్వాలలు ఆర్పేస్తాను అని చెప్పి మంటల్లోకి నిండుకున్నలోని నీటిని కుమ్మరించాడు. వెంటనే అగ్ని ఆరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు ఆ బ్రాహ్మణ తపోధనితో, భగవానుడా, నీవు తీసుకున్న జ్వాలను ఇయ్యి, లేడి మాంసం తెచ్చుకొని కాల్చుకొని తింటాను అన్నాడు. విప్రుడు ఇనుపవల చూసేసరికి అక్కడ అగ్ని లేదు. మొదలు ఆరిపోయేసరికి అది ఆరిపోయింది. బ్రాహ్మణుడు సిగ్గుతో మౌనం వహించాడు. అప్పుడు కిరాతకుడు, సజ్జనోత్తమా, ఇక్కడ అంటించిన నిప్పు వలలోంచి వేయి అలలుగా వ్యాపించింది, కానీ మొదలు పోతే ఆరిపోతుంది. అలాగే మూల కారణమైన ఆత్మ ప్రాణులకు ఆశ్రయం అవుతుంది. దానివల్ల జగత్తు ఉద్భవిస్తుంది. ఆత్మలోనే జగత్తు కూడా ఉంటుంది. ఆత్మ స్వీకరించిన శరీర ధర్మాన్ని బట్టి అది చేసే పనులన్నీ ఆత్మకే ఆపాదించి ఆచరించేవాడు వినాశము పొందడు అని చెప్పాడు. రాజశ్రేష్ఠుడా, కిరాతకుడు ఇలా చెప్పేసరికి అతని మీద ఆకాశం నుంచి పూలవాన కురిసింది. కామగమనం కలిగినవి, బహురత్నాలు కలవి, దివ్యమైనవి, చాలా పెద్దవి అయిన విమానాలను ఆ బ్రహ్మణోత్ముడు తన ఎదుట చూశాడు. వాటన్నిటిలోనూ ఉత్తముడైన కిరాతకుడు తనకు నచ్చిన రూపాన్ని ధరించి ఉన్నట్లు చూశాడు. యోగశక్తితో అద్వైత వాసనతో సిద్ధిని పొంది అనేక శరీరాలు ధరించిన అతన్ని చూసి సంతోషించిన సంయనుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. విజోత్తమా, రైభ్య, వసురాజ, ఇలా జ్ఞానం ఉన్నవాడు స్వజాతి కర్మలను ఆచరించినప్పటికీ ముక్తి కలుగుతుంది, ఇది నిశ్చయం అని బృహస్పతి చెప్పగా, అశ్వశిర మహారాజా రైభ్యవసువులిద్దరూ తమ సందేహాలు తీర్చుకొని బృహస్పతి భవనం నుండి తమ ఆశ్రమాలకు వెళ్ళారు. కనుక రాజేంద్ర, నీవు కూడా నీ దేహంలో ఉన్న ప్రభువైన నారాయణ దేవుడు నీ దేహంలోనే ఉన్నాడు అన్న అభేదంతో చూస్తూ ఆరాధించు అని చెప్పిన కపిలుని మాటలు విని అశ్వశిర మహారాజు తన పెద్ద కుమారుడు అయిన స్థూల శివుడికి పట్టం కట్టి నైమిషారణ్యానికి వెళ్ళిపోయాడు. వరారోహ అక్కడ యజ్ఞమయ దేహముగా కలవాడు. గురువైన శ్రీమన్నారాయణ తపస్సుతోనూ యజ్ఞమూర్తి స్తవంతోనూ ఆరాధించాడు అని చెప్పగా విన్న ధరణి, మహాభోగ, రాజు, అశ్వశిరుడు యజ్ఞశరీరుడైన నారాయణుని ఏ విధంగా స్తోత్రం చేశాడో అది నాకు చెప్పు అని అడిగింది. యజ్ఞమూర్తి స్తోత్రం. శ్రీవరాహ ఉవాచ, నమామి యాజ్ఞం త్రిదశాభిపస్య భవస్య సూర్యస్య హూతశనస్య సోమస్య రాజ్ఞో మరుతామనేక రూపం హరిం యజ్ఞనరం నమస్యే. సుభీమదుష్టం శశిసూర్యనేత్రం సంవత్సరే చాయనం యుగ్మ కుక్షం దర్భాంగరోమానమ ధేద్మశక్తిం సనాతనం యజ్ఞనరం నమామి. ద్యావా పృథివో విదమతరం హి వ్యాప్తం శరీరేణ దిశచ్చ సర్వా తమీడ్యమీశం జగతాం ప్రసూతిం జనార్దనం తం ప్రణతోస్మి నిత్యం. సురాసురాణాం చ జయాజయాయ యుగే యుగే యః స్వశరీరమాధ్యం సృజత్యనాదిః పరమేశ్వరో యస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నాథం. దధార మమామయము గ్రతేజ జయాయ చక్రం త్వమాలం సుశుభం గదాది సంఘాది చతుర్భుజోయం తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం. క్వచిత్ సహస్రం శిరసాం దధార క్వచిన్మహాపర్వతుల్యకాయం క్వచిత్ స ఏవ త్రసరేణుతుల్యో యస్తం సదా యజ్ఞనరం నమామి. చతుర్ముఖో యః సృజతే సమగ్రం రథాంగప్రాణి
ప్రతిపాలనాయ క్షయాయ కాలానలసన్నిభోయ స్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం. సంసారచక్రక్రమణ క్రియాయయ్య ఇజ్యతే సర్వగతః పురాణ యో యోగిభిధ్యాయతే చాప్రమేయస్తం యజ్ఞమూర్తిం ప్రణతోస్మి నిత్యం. సంయజ్ మనస్యర్పిత వానహం తే యదా సుదృశ్యం స్వతనౌ నుత్యతం న చాన్యదస్तीति మతిం స్థిరామే యతస్తతో మావత్తు శుద్ధభావం. ఇతిరితస్తస్య హుతాశనార్చిం ప్రఖ్యం తు తేజ పురతో బభూన తస్మిన్న రాజా ప్రవివేశ బుద్ధిం కృత్వాలయం ప్రాప్తవాన్ యజ్ఞమూర్తా. అంటే ఇంద్రశివ సూర్యాగ్ని చంద్ర రాజ మరుధనేక రూపివి యజ్ఞశరీరుడు యజింపదగిన వాడు అయిన శ్రీహరి నీకు నిత్యము నమస్కారం. బహుభయంకరములైన కోరలు చంద్ర సూర్య నేత్రములు కలిగి సంవత్సరంలోని 2 ఆయనములు కుక్షిగా కలిగి దర్భలు అంగములుగా కలిగి ఉగ్రశక్తిశాలి సనాతనుడు అయిన యజ్ఞ పురుషుని నమస్సు. దివికి భూమికి నడుముగల భాగము సర్వదిక్కులు తన శరీరంతో వ్యాపించిన ప్రశంసనీయుడు శాసకుడు జగత్సృష్టికర్త అయిన ఆ జనార్దనమూర్తికి నమస్సు. ఆ యజ్ఞపురుషులు సురాసురుల జయాజయాల కోసం ప్రతి యుగంలోనూ తన ఆది శరీరాన్ని సృజిస్తూ ఉంటాడు. ఆయన ఆనాది అట్టి పరమేశ్వరునికి నిత్యము వందనం. ఆ ఉగ్ర తేజస్వి జయం కోసం మాయామయమై నిర్మలమైన తెల్లనైన చక్రం ధరిస్తాడు. అతను గదా ఖడ్గ శారంగాదులున్న చత్పురుజుడు. అట్టి యజ్ఞమూర్తికి నిత్యము ప్రణతి. ఆయన ఒక చోట 1000 శిరస్సులు ధరించి ఉంటాడు. ఒక చోట మహాపర్వత సమాన కాయంతో ఉంటాడు. ఒక చోట రసైరేణు సమానుడుగా ఉంటాడు. అట్టి యజ్ఞపురుషునికి సదా ప్రణామం. ఆయన చతుర్ముఖుడైన సమస్తము సృష్టిస్తూ ఉంటాడు. పాలించడానికి రథాంగపాణి, నశింపచేయడానికి కాలాగ్ని సన్నిభుడు అవుతాడు. అట్టి యజ్ఞమూర్తికి నిత్యము అభివందనం. సంసార చక్రం తిరుగుతుండడం కోసం సర్వగతుడైన ఆ పురాణ పురుషుని యజిస్తూ ఉంటారు. ఆ అప్రమేయుని యోగులు ధ్యానిస్తూ ఉంటారు. ఆ యజ్ఞమూర్తికి నిత్యము నమోవాకం. చక్కగా చూడదగిన నీ తత్వం నా శరీరంలోని మనస్సుకు నేను బాగా అర్పించుకున్నప్పుడు వేరేది లేదు అనే బుద్ధిస్తున్నది. అందువల్ల విశుద్ధ భావం ఏర్పడుతున్నది. కనుక నన్ను రక్షింపుము. అంతే అండి. వరాహ పురాణం 5వ అధ్యాయము సమాప్తం. నిజమైన భక్తి మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది. సంపద కంటే భక్తి గొప్పది. ఇలాంటి వరాహ పురాణ అధ్యాయాల కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.